అయ్య బాబోయ్! ఏంట్రా ఇలా అయిపోయింది. ఏదో ఛాలెంజ్‌కెళ్ళి వెళ్తే ఏదో అయిపోయినట్లుంది నా పరిస్థితి. ఇవాళ నేను చిల్లీ చికెన్ చేయాలని పెద్ద డిసిషనే తీసుకున్నాను. కాకపోతే దీంట్లో కొన్ని మిస్టేక్స్ జరిగాయి. అది మీరు రిపీట్ చేసుకోకండి. నేను వేయకూడని వస్తువు దాంట్లో వేశాను. యాక్చువల్‌గా అది అవసరం లేదు. అది నాకు తెలుసు. కాకపోతే ఎలా ఉంటుందో ట్రై చేద్దాం. మన ఆత్రుత తెలిసిందే కదా! మనం ఏది అంత తేలిగ్గా వదిలిపెట్టము. సో, ఇవాళ దాన్ని యాడ్ చేయడం వల్ల మొత్తం నా చిల్లీ చికెన్నే అంటే మరీ అంత వరస్ట్‌గా ఏం లేదు. నేను కొంచెం స్పైసీగా తినాలనుకుంటా. అది వేయడం వల్ల కొంచెం స్వీట్‌నెస్ వచ్చింది. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది అది ఏంటయింది. పర్లేదు. దీంట్లో నేను వాడిన అదొక్క వస్తువు తప్పనిచ్చి మిగిలిన అన్నీ కూడా యూస్ చేసుకొని మంచిగా చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు. మంచి టేస్ట్ ఉంటుంది. ఇది చేసి నేను చాలా రోజులు అయింది. అందుకు ఇవాళ చేయాలనుకున్నాను. చేస్తూ చేస్తూ మీకు కూడా వీడియో షేర్ చేద్దాము. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ట్రై చేసుకుంటారు కదా అనేసి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అందులో మీకు ఏదంటే ఇష్టమో కామెంట్ చేయండి. మీకు ఇట్లా డ్రైగా చేసుకోవడం ఇష్టమా లేకపోతే గ్రేవీలా చేసుకోవడం ఇష్టమో నాకు చెప్పండి. ఇంకా కూడా ముందు ముందు ఇంకా కొన్ని వెరైటీస్ నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే నేను ఏదైనా చికెన్ అయినా మటన్ అయినా ఫస్ట్ ఇలా వేయించుకుంటాను. ఉప్పు పసుపు వేసేసి పచ్చిగా వేయడం నాకు నచ్చదు. సో ఇంకా ప్యాన్ పెట్టేసుకొని ఆ వేయించినదే పెట్టినాను. ఎందుకంటే ఇంకా ఎక్కువ పడితే నేను కడిగే ఓపిక నాకు లేదు. సో అదే కడాయి పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందాక మనము అన్నీ తరిగి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అవన్నీ ఇంకా తీసుకొని వేయడానికి చూస్తున్నాను. ఆయిల్ హీట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఆనియన్స్ వేస్తాను అనుకుంటా. అవును, ఆనియన్సే ఆనియన్స్ వేసాను కదా, అవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. అన్నట్లు మీరేం చేసుకున్నారు ఇవాళ మా ఇంట్లో చికెన్ ఎందుకంటే మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ చిత్తూరు సైడు ఒక చట్నీ చెప్పింది. ఆ చట్నీ ట్రై చేసా. ఆ చట్నీ ట్రై చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నా. ఎందుకంటే ఆల్మోస్ట్ చట్నీస్లోకి ఇట్లా చికెన్ ఫ్రై, ఎగ్ ఫ్రై ఇట్లా మంచిగా తింటారు కూడా ఇంట్లో. చాలామంది ఇట్లనే అలవాటు ఉంటుంది. కొంతమంది వెజ్ ఇష్టపడే వాళ్ళు, కొంతమంది నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు. వెజ్ ఇష్టపడే వాళ్ళు అయితే తాలింపులు అట్లా తినడానికి ఇష్టపడతారు. నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు అయితే ఇట్లా పచ్చళ్ళు చేసుకున్నప్పుడు నాన్ వెజ్ కోసం ఇట్లా చికెన్ లేకపోతే ఫిష్ లేకపోతే ఎగ్గో ఇట్లా తినడానికి ఇష్టపడతారు కదా. మా ఇంట్లో వాళ్ళు అలాంటి వాళ్ళే. చిల్లీ చికెన్ అన్న తర్వాత చిల్లీ లేకుంటే ఎట్లా, సో చిల్లీ వేసేసా. ఏగిపో అవి కొంచెం ఫ్రై అవ్వాలి. మరీ రెడ్డిష్ కావాల్సిన అవసరం ఏం లేదు. అన్నట్టు నేను మిస్టేక్ చేశానన్నా కదా, మిస్టేక్ ఏంటో మీకు చెప్పలేదు కదా. వస్తుంది ఇంకా నెక్స్ట్ అదే వస్తుంది అనుకుంటా. అదేంటంటే నార్మల్గా అయితే నేను చిల్లీ చికెన్ 4 years బ్యాక్ దుమ్ముగా చేసేదాన్ని. ఇప్పుడైతే చేయట్లేదు. మా వారు అడిగారనేసి ఈరోజు ట్రై చేద్దామని చెప్పి ఇదిగో దీన్ని వేసా. యాక్చువల్గా అయితే టమాటో అవసరం లేదు అందులోకి, చిల్లీ చికెన్లోకి. కాకపోతే నేనే కొంచెం వెరైటీగా ట్రై చేద్దాం, పిల్లలు కూడా తింటారేమో అనేసి దాన్ని వేసి వేయించుతున్నా చూడు. ఏమో పెద్ద చించేస్తున్నట్టు నేను వంట. ఆల్మోస్ట్ అది వేసి కొంచెం స్వీట్నెస్ వచ్చింది లైట్గా. కాకపోతే పర్లేదు. ఎక్కువ కారం తినాలనుకున్న వాళ్ళు ఇట్లా ట్రై చేయొచ్చు. కొంచెం స్పైసీగా తినాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇది సూట్ అవ్వదు. నిండా మునిగాక చల్లెందుకు అన్నట్లు ఇది వేసినప్పటి నుంచి నాకు ఎక్కడో కొడుతుంది. ఇది టేస్ట్ ఏదో కొంచెం డిఫరెంట్గానే వచ్చేటట్లు ఉందని. ఇంకా తెలిసి కూడా ఏం చేయలేం కదా, అందుకనేసి కొంచెం సాల్ట్ వేసేసి ఇంకొంచెం మగ్గనిచ్చేద్దాం. దాన్ని ఫ్రై చేసేసుకోవాలి మంచిగా కలిపేసుకొని. ఏం చేద్దామండి, కొన్నిసార్లు అనుకున్నట్టు జరగకపోవడం కూడా ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకోవాలి. నెక్స్ట్ టైం ఈ మిస్టేక్ చేయకుండా ట్రై చేద్దాం అనుకోవాలి. సో ఇప్పుడు అదంతా వేగింది కదా, ఇదిగోండి దగ్గర నుండి చూపిస్తున్నా. మీరు ఒకటి గమనిస్తే నేను ఇందులో ధనియా పౌడర్ కానీ చిల్లీ పౌడర్ కానీ యాడ్ చేయలేదు. మనకి ఆ పౌడర్స్ ఏం అవసరం లేదండి. ఇందులో ఆల్రెడీ మనం చిల్లీ వేసాం కాబట్టి ఇంకా ఎండుమిర్చి పౌడర్ అవసరం లేదు. అందులో దాని లాస్ట్లో మనం మళ్ళీ చికెన్ మసాలా, గరం మసాలా యాడ్ చేస్తాం కాబట్టి ఆ స్పైసీనెస్ అందులో వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ అండి. కొంచెము
మనకు స్పైసీనెస్ వస్తుంది అది వేస్తే. కొబ్బరి పౌడర్ ఇట్లా యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే అంత మసాలా ఏం అవసరం లేదు. ఇప్పుడు నేను ఉప్పు పసుపు వేసి ఫస్ట్ రోస్ట్ చేసుకున్న చికెన్ని దాంట్లో వేసి కలిపేసుకుంటున్నాను. మంచిగా అంతా మసాలా మొత్తం దానికి అంటుకునేలా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మొత్తం కలుపుకోవాలండి. చికెన్ ఎంత మంచి వేడి మీద వేగితే అంత మంచిగా టేస్ట్ వస్తుంది. సిమ్లో అట్లా పెట్టిన అవసరం లేదు. ఇక్కడ నేను ఆచి చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఎక్కువ వేయట్లేదు, హాఫ్ ప్యాకెట్ కంటే తక్కువే చల్లుతున్నాను. ఎందుకంటే మరీ స్పైస్గా ఉన్న ఆల్రెడీ చట్నీ అంటున్నా కదా, సో అట్లా ఎక్కువ స్పైస్ అవసరం లేదు. గరం మసాలా కూడా కాస్తేనే వేసాను. ఇంకా మొత్తం ఫ్రై చేసేస్తున్నాను. ఇక్కడ మామూలుగా అయితే ఇంకొక కలర్ కూడా యాడ్ చేసేదాన్ని ఇంతకుముందు, కాకపోతే ఆ కలర్ గురించి తెలిసిన తర్వాత దాన్ని యాడ్ చేయడం వదిలేసా. అదేంటంటే ఆరెంజ్ ఫుడ్ కలరు, అది తినకూడదని తెలిసిన తర్వాత దాన్ని పూర్తిగా స్కిప్ చేసేసా, ఎందులో వాడట్లేదు. మీకు ముందే చెప్పాను కదా చిత్తూరు స్టైల్ టమాటో చట్నీ చేశానని. ఈ రెసిపీ కూడా చెప్తా, చాలా అంటే చాలా బాగుందండి. ఫస్ట్ టైం నేను ఇది ట్రై చేయడము, పోస్ట్ చేద్దాం అనుకున్నా. ఎట్లా వస్తుందో ఫస్ట్ నేను టేస్ట్ చేసిన తర్వాత మీకు చేద్దామనేసి ప్రాసెస్ చూపించలేదు. నెక్స్ట్ టైం కంపల్సరీ చూపిస్తా. ఇది ఇవాళ వీడియో. వెళ్తే ఒక లైక్ వేసి వెళ్ళండి, మీ సొమ్మేం వెళ్ళిపోదు. ఓకే, బాయ్.